మీరు కెంపు కానీ, ముత్యము కానీ, పగడము కానీ, అదేవిధంగా పచ్చ కానీ, కనకపుష్యరాగం కానీ, వజ్రం కానీ, నీలం కానీ, గోమేధికం కానీ, వైఢూర్యం కానీ, ఈ 9 ఎప్పుడైనా చేతికి పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహానికి జపం చేయించి అభిషేకం చేసి ఆ ఉంగరాన్ని అభిషేకంలో పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే చేతులకి పెట్టుకోవాలి తప్పమ్మా చేయించేసి ఎప్పుడూ చేతులకి పెట్టుకోకూడదు. అలాంటి వాళ్ళ వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకని ఎప్పుడైనా నవరత్నాలకి సంబంధించినటువంటి రాళ్ళు చేతికి పెట్టుకునేటప్పుడు, ఆ రత్నాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు సూర్యుడికి కెంపు చేయించుకున్నారనుకోండి, చేతికి సూర్యుడికి 6000 జపం చేయించి, తర్పణం చేయించి, హోమం చేయించి అందులో పూజలో పెట్టిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి. అలా చేయాలి. ఎందుకంటే నవరత్నాల విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే నవరత్నాలు ఎంత మంచి చేస్తాయో అంత చెడు చేస్తాయి. అందుకని దానికి సంబంధించినటువంటి శుక్రుడికి జపం చేయించండి. జపం చేయించాక అప్పుడు ఆ యొక్క వజ్రం ఉంగరం ఏదైతే ఉందో పంతులు గారు ఫలానా టైంలో పెట్టండి అని చెప్తారో ఆ టైంలో పెట్టుకోండి అమ్మా. జయం.